సార్ మొన్న అఖండ 2 నుంచి గ్లిమ్స్ రావడం చూసాం. సో బాలకృష్ణ పవర్ ప్యాక్ డైలాగ్స్ ఎలా అనిపించింది? అఖండ 2 గ్లిమ్స్ పైన మీ ఒపీనియన్? నిజంగా బాలయ్య బాబు స్టామినా, ఆయన మాట్లాడితేనే ఆయన డైలాగ్ అందం. ఇంకెవరు మాట్లాడినా డెప్త్నెస్ రాదు. చాలా చాలా ఆనందంగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఆయన డైలాగ్ చెప్తేనే అలా ఉంటుందండి. నిజంగా చాలా బాగా అనిపించింది. సినిమాలో ఇలాంటి డైలాగులు ఇంకా కోకొల్లలుగా ఉండి సినిమా ఓ సెన్సేషనల్ మూవీ అవుతుందేమో అన్నంత చూపించారు బాలయ్య బాబు గారు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఎందుకంటే తమన్ సంగీతం కూడా అలానే ఉంటుంది. ఆ భీమ్ కానీ చాలా బాగుంటుంది. నిజంగా బాలయ్య బాబు సినీ జీవితంలో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈయన కూడా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ కుర్రోళ్ళతో పాటు పోటీ పడే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా బాలయ్య బాబు మనస్తత్వానికి తగ్గ సినిమానే, ఆయన యాక్టింగ్ తగ్గ సినిమా అనిపిస్తుంది. చాలా బాగుంది. 2 గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి. అంటే 2 పాత్రల్ని పరిచయం చేస్తూ, అప్పుడు అఖండ పాత్రను పరిచయం చేస్తూ గ్లిమ్స్ వదిలారు. ఇప్పుడు మురళీకృష్ణ పాత్రను పరిచయం చేస్తూ గ్లిమ్స్. ఏది బాగా నచ్చింది మీకు? 2 బాగానే ఉంది. ఏది నచ్చలేనిది ఏముంటుంది అక్కడ? నచ్చలేనిది ఏం లేదు. బాలయ్య బాబు చేస్తే ఏదైనా నచ్చుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన ఆ స్థాయిలో ముందుకు వెళుతున్నారు. ఆయన ఖచ్చితంగా చాలా బాగుంది. సినిమా కూడా సెన్సేషనల్ మూవీగా, బోయపాటి కూడా ఒక పాన్ ఇండియా హీరో డైరెక్టర్ అవ్వబోతున్నారు త్వరలో. 3 హిట్లు కొట్టారు వీళ్ళ కాంబినేషన్ లో. ఇప్పుడు 4వ సినిమా ఇంకా పెద్ద హిట్ ఈ 3 సినిమాల నుంచి అవుతుంది. 3 సినిమాలు హిట్ అంటే సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇది పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది మాత్రం అందరూ కోరుకునేదే, అవ్వాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగుడు ఎవడరా అనే స్థాయి నుంచి ఆయనరా తెలుగుడు అంటే అనే స్థాయికి ఎదిగింది మన సినిమా ఇండస్ట్రీ. కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే ఈ ఇయర్ లో రిలీజ్ అయిన సినిమాలో చూసుకుంటే ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందా? సంక్రాంతికి వస్తున్న మూవీ ఇండస్ట్రీ హిట్ గా ఉంది. మరి ఆ సినిమా రికార్డ్ ని బ్రేక్ చేసి దీనిలో పలానా సినిమాతో మనం పోల్చకూడదు. బాలయ్య బాబు సినిమాని పలానా సినిమాతో పోల్చకూడదు. హిట్టు ఫ్లాపులతో సంబంధం ఉంది. బాలయ్య బాబు సినిమా కానీ, పవన్ కళ్యాణ్ సినిమా కానీ హిట్టు ఫ్లాపులతో సంబంధం ఉండదు. అటు చిరంజీవి గారిది అయినా సరే, ఆ సినిమా వచ్చింది అంతే. అది హిట్టా ఫ్లాపా అనేది సంబంధం ఉండదు. అందరూ ఆదరిస్తారని అందరూ చూస్తారు. ఖచ్చితంగా ఈవేళ మన సినిమా పరిశ్రమ, తెలుగు సినిమా పరిశ్రమ ఏ స్థాయిలో ఉందంటే అద్భుతమైన ప్రగతిలో ఉంది. ఎంత గొప్ప సినిమాలు తీస్తున్నారో అంత టెక్నికల్గా కూడా చాలా టెక్నికల్ సినిమాలు కూడా తీస్తున్నారు. కాబట్టి తెలుగు సినిమా వస్తుందంటే చాలు మొత్తం బాలీవుడ్ ఎదురు చూస్తుంది. ఏం స్టోరీ తీస్తున్నారు రా బాబు వాళ్ళు. అంత స్థాయికి వెళ్ళిపోయింది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఖచ్చితంగా ఈ సినిమా కూడా వాటన్నింటి స్థానంలో చేరి ఓ గొప్ప విజయాన్ని సాధిస్తుందని చెప్పి అనుకున్నాను. మీకు చూస్తారు కదా, అర్థమవుద్ది వీళ్ళని ఎవరు, అది మేము చెప్పకూడదు. 2 ట్రైలర్లు అంటే 2 టీజర్లు రిలీజ్ అయ్యాయి కదా, ఏది బాగా నచ్చింది? 2 బాగానే ఉన్నాయి. 2 బాగానే ఉన్నాయి. అంటే అంటే ఫస్ట్ స్వామీజీ గెటప్ ఇంకోసారి వచ్చాడు కదా, అది ఇట్లా ఏది బాగున్నాయి? క్యారెక్టర్ అయితే బాగుంది. క్యారెక్టర్ పరంగా 2 బాగానే ఉన్నాయి. చూడడానికి అది బాగుంది ఇది బాగుంది అని లేదు. 2 బాగానే ఉన్నాయి సినిమాలోనే. దీని మీద ఇది కొంచెం హైలైట్ గా ఉంటుందని ఉంది. ఇప్పుడు నిన్న కూడా నిన్న ఒక ఇంటర్వ్యూలో అడిగారు, ఇది 1000 కోట్లు కొడతాదా అని చెప్పి. 1000 కాదు, 10,000 కొట్టచ్చు. అది మనం చెప్పలేం. కంపల్సరీ కొట్టచ్చు. ఇప్పుడు చిన్న చిన్న హీరోలుగా కొడుతున్నారు. దరిదాపు 100 కోట్లు 200 కొట్టేస్తున్నారు. ఇప్పుడు అక్కడ మొత్తం వరల్డ్ వైడ్ చూస్తున్నాం. అక్కడ సినిమా కూడా మన ఫస్ట్ లో అక్కడ 100 కూడా చూసాం. అది ఎలా కొట్టింది? బజ్ ఉంటది, కొడితే కొట్టచ్చు. పవర్ ప్యాక్ బీజియం ఇప్పుడు కూడా మళ్ళీ థియేటర్లోని ఎక్కడైతే కంపల్సరీ థియేటర్ బాక్సులు కంపల్సరీ బద్దలైపోతాయి. మొన్న బద్దలైపోయిన దానికి ఆయన పెద్ద గారు ఇచ్చారు ప్రధానకి. ఇంక ఈసారి ఫ్లైట్ ఇస్తారేమో చెప్పలేము. ఆయన ఇప్పుడు ప్యాన్ ఇండియా అంటే ఎప్పుడో ప్యాన్ ఇండియా ఆయన బాలయ్య బాబు గారు. అవును అవును, బెటరే కదా రిలీజ్ అవ్వడం. హైప్ కావాలి. మన తెలుగులో మనం సపోర్ట్ చేయడానికి ఎవరు చేస్తారు? మన సపోర్ట్ అవ్వాలి ఆయనకి ఏదైనా కానీ. మన సినిమాలే కదా అక్కడ చూస్తున్నారు తీసుకెళ్ళి. ఇప్పుడు నేను యాక్చువల్ నా గురించి ఒకటి చెప్తా. నేను దుబాయ్లో ఉంటాను. నా దుబాయ్లో జాబ్. నా పక్కన పనిచేసే వాళ్ళు బీహార్ దగ్గర నుంచి హిందీ వాళ్ళు, నార్త్ సంథింగ్ వీళ్ళందరూ మన తెలుగు మూవీస్ ని వాళ్ళ హిందీ డబ్బులు చూస్తారు తప్ప వాళ్ళ మూవీస్ ఎప్పుడు పెట్టుకున్నప్పుడు చూసినట్టు నేను ఎప్పుడు చూడాల. అక్కడ నార్త్ రీతిగా బాగానే ఉంటది. మా మనోళ్ళ బస్సు మన హీరో పేర్లు కూడా నార్త్ లో కూడా చాలా బాగా తెలుసు. వాళ్ళ పేర్లు ఇంకా మనకు తెలియదు.
ఇయర్ లో ఇండస్ట్రీ నిలుస్తుందా? సంక్రాంతికి వస్తున్నాం మేము బ్రేక్ చేసి. శంకర వరప్రసాద్ సినిమా వచ్చింది కదా, ఇది వస్తుంది కదా, అది కూడా హిట్టే కొడద్ది. అది నెక్స్ట్ ఇయర్ ఉంది. ఈ ఇయర్ లో ఉంటుంది అఖండ 2. అది కూడా హిట్ కొడుతుంది. అఖండ 2 కూడా, అది కూడా బాగానే ఉంటుంది భయ్యా. బాలయ్య గారు బెటరా, చిరంజీవి గారు బెటరా అంటే ఏం చెప్తారు మీరు? అన్న, ఒకప్పుడు చిరంజీవి గారు పైకి కొండ దాకా లేచారన్న, రాజకీయంలోకి అడుగు పెట్టి కింద పడిపోయాడన్న. కానీ బాలయ్య గారు రాజకీయంలోకి అడుగు పెట్టినా గానీ అటు వారసత్వపరంగా సినీ ఫీల్డ్ లోను రాజకీయంలోను నెంబర్ 1 గా ఉన్నాడన్న. ఒక 4-5 సినిమాలు చెప్పగలనన్న బాలయ్య సినిమాల గురించి. చిరంజీవి గురించి పరంగా వేరు సినిమాలు చెప్పలేను. నువ్వు నెంబర్ 1 ఎవరా అన్న అడిగినందుకు చెబుతున్నాను. చిరంజీవి సినిమాలు ఏం చెబుతామన్నా, ఒక 2-3 కూడా చెప్పలేను. బాలయ్య సినిమాలు అంటావా, అఖండ, సింహ, ఒక 4-5 సినిమాలు లైన్ గా నోట్లోకి వచ్చేస్తాయి. అట్లా అంటే చిరంజీవి గారే అంటే ఆయన సెలెక్ట్ చేసుకోవడం రాంగ్ అంటారా, లేకపోతే ఆయన కరెక్ట్ రాంగ్ అన్న. ఆయన రాజకీయంలోకి రావడమే పెద్ద దెబ్బ. ఒక రంగా పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చారని అనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా నిలబడ్డారు రాజకీయంలో, చిరంజీవి గారు నిలబడలేకపోయారు అని ఒక బాధ ఉంది. కానీ చాలా రాంగ్ ఆయన రాజకీయంలోకి రావడం కానీ ఒక రంగా రాంగే. మరి ఇప్పుడు అనిల్ గారితో వస్తున్నారు కదా, మరి ఆ సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? పోటీ ఏం ఉండదన్న. చిరంజీవి గారి సినిమా కామన్ గా ఉంటది కానీ కొద్దిగా వేరే విలను ఉండారు కదా. అంటే అనిల్ గారు అంటే ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ లేదు కదా కెరీర్ లో. అదే ఆయన వల్ల కూడా కొద్దిగా ఆయన ఫ్యాన్స్ పరంగా కూడా సంక్రాంతికి కొట్టిద్ది అనుకుంటున్నాం. ఏంటంటే పోటీ లేదు, సంక్రాంతికి ఏ సినిమాలు ఇంకేం ప్రకటించలేదు కాబట్టి సంక్రాంతికి మంచి హిట్ అయ్యిద్ది అనుకుంటున్నాం అన్న. ఇప్పుడు 1 month డిఫరెన్స్ సంక్రాంతికి రాజాసాబ్ వస్తుంది కదా, అఖండ రాజాసాబ్ ఎలా ఉండబోతుంది అన్న? సంక్రాంతికి లేదు కదా, బాలయ్య సినిమా ముందే వస్తుంది కదా, December 25నే వస్తుంది అఖండ. December 25 5ఏనా? అబ్బా ఇంకా సంతోషం, ఇంకా 20 రోజులు ముందే వస్తుంది. December 5 వస్తుంది. దానికి ఇంకా తిరుగులేదన్న. ప్రపంచంలో ఉన్న ప్రతి సినిమా హాల్లో అఖండ ఆడబోతుందన్న. మన చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా పోటాపోటీగా రాబోతున్నాయి కదా సంక్రాంతికి. మరి ఏది ఎక్కువ కలెక్షన్ సంపాదించింది? ప్రభాస్ దే రావచ్చు అన్న. ఎందుకంటే ప్రభాస్ పరంగా ఇంకా ఫ్యాన్స్ ఉంటారు సినీ ఫీల్డ్ లో. కానీ మన చిరంజీవి గారు ఏంటంటే రాజకీయంలోకి వెళ్ళి ఫ్యాన్స్ తగ్గించుకున్నారు కాబట్టి ఫ్యాన్స్ ప్రభావం అనేది పడిద్ది అన్న. అది ఓకేనా? Like first one is good comparing to the second one. First ఇది కొంచెం హైప్ ఎక్కువ ఉంది. ఆయన మ్యూజిక్ డిఫరెంట్ ఉంటది, డిఫరెంట్ లెవెల్, అది ఎవరు చెప్పలేరు. ఇంకా లైక్ అంటే నేను అంత ట్రైలర్ అంత పర్ఫెక్ట్ గా చూడలేక నార్మల్ గా చూసాను అంతే. బాలకృష్ణ గారి దాంట్లో అంటే అన్ని బాగుంటాయి, బట్ అఖండ పార్ట్ 1 అయితే నాకు మంచిగా అనిపించింది. లైక్ కంప్లీట్ థీమ్ మొత్తం బాగుంది. సో యా డెఫినెట్లీ మా డాడీ బాలయ్య గారి ఫ్యాన్స్, ఫస్ట్ డే కంపల్సరీ తీసుకువెళ్తారు. థ్యాంక్ యూ.